ఈ పిల్లోడు వచ్చేసి నా ఫాలోవర్ మరియు మన సబ్స్క్రైబర్ అనమాట. నేను ఇద్దరం కలిసి అయితే క్యాంపింగ్ వేస్తున్నాము. క్యాంప్ గాలికి చక్కర్లు కొడుతుంది, పైకి లేసేసింది. లొకేషన్కి తగ్గట్టే ఇక్కడ బాగా చెరువు కూడా మాకు సహకరిస్తుంది. అంటే వానకి నాన్నే అంటే అవి మండుతాయి లేదు, అదొక పెద్ద క్వశ్చన్ మార్కు. చూడండి ముక్క మొత్తం ఎర్రగా నిగనిగలాడుతుంది. సో ఇంకా మిగిలింది వచ్చేసి ఈ గుండెకాయే. కట్టలు అయితే ఫుల్గా ఉన్నాయి. ఏమో దీని పరిస్థితి చూడాల. చూడండి ఆకాశం మొత్తం ఎవరో బ్లూ కలర్ పెయింట్ కొట్టినట్టు మొత్తం కూడా బ్లూ కలర్ అయితే ఉంది. చూడండి గుండెకాయ అయితే. అందరికి నమస్కారం, అందరూ ఎలా ఉన్నారు, బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నాకు తెలుగు ట్రావెలర్. ఫ్రెండ్స్, ఈరోజు వచ్చేసి ఒక క్యాంపింగ్ వీడియోతో మీ ముందుకైతే రావడం జరిగింది. ఈ పిల్లోడు వచ్చేసి నా ఫాలోవర్ మరియు మన సబ్స్క్రైబర్ అనమాట. ఇతను వచ్చేసి ఎన్నో రోజుల నుంచి ఇన్స్టాగ్రామ్లో నాకైతే మిమ్మల్ని కలవాలని మెసేజ్ అయితే పెడుతున్నాడు అనమాట. సో నీ పేరు తమ్ముడు? సాయి కుమార్. సో ఈరోజు వచ్చేసి సాయి కుమార్ నేను ఇద్దరం కలిసి అయితే క్యాంపింగ్ వేస్తున్నాము. సో వీడియో అయితే చాలా బాగుంటుంది. వీడియోని అయితే మొదటగా లైక్ చేయండి. ఫ్రెండ్స్, ఈరోజు వచ్చేసి క్యాంపింగ్ వేయడానికి సో ఏం పేరు? సాయి కుమార్. సో సాయి కుమార్ దగ్గర ఏం సాయి కుమార్ క్యాంపింగ్ సంబంధించిన టెంట్ తెచ్చుకున్నాం ఫ్రెండ్స్. అలానే మా తాగడానికి వాటర్ బాటిల్స్ తెచ్చుకున్నాం ఫ్రెండ్స్. 2 వాటర్ బాటిల్, ఒక క్యాంప్ టెంట్ అనమాట ఇది. ఇంకా నా దగ్గర చూసుకున్నట్టయితే ఇది చికెన్. సో ఇప్పుడు వచ్చేసి నా సబ్స్క్రైబరు మరియు ఫాలోవర్తో కలిసి ఈ చికెన్ని మేమైతే కాల్చుకోవడానికి గ్రిల్స్ తెచ్చిన. నేను ఈ గ్రిల్స్లో వేసి కాల్చుతాను. అదేవిధంగా చూడండి కడ్డీలు కూడా తెచ్చిన. సో కుదిరితే దీంట్లో కొన్ని అయితే ఇది కాల్చుదాము, మరి ఇదైతే గ్రిల్ చేసి క్యాంపులో కూర్చొని తింటాం అనమాట. సో మిగతా విషయాలు క్యాంపులో కూర్చొని మాట్లాడుకుందామండి. నాకు క్యాంపింగ్ టెంట్ ఇచ్చారు ఫ్రెండ్స్. ఫస్ట్ టైం చూస్తున్నాను. ఇదైతే క్యాంపింగ్ టెంట్ అంటారంట. దీంట్లోనే ఇప్పుడు మనం ఇద్దరము స్టే చేసేది క్యాంపింగ్ టెంట్ ఇది. వాటర్ బాటిల్ అయితే తెచ్చుకున్నాము. ఎందుకంటే ఇక్కడ ఎక్కడ కూడా తాగేకి నీళ్ళు అయితే దొరకవు. సో మా సేఫ్టీ కోసం అయితే చెరకు వాటర్ బాటిల్ అయితే తెచ్చుకున్నాము. సో ఇంకా లేట్ చేయకుండా క్యాంప్ వేద్దామండి. ఫ్రెండ్స్, మొత్తానికైతే చాలాసేపు కష్టపడినాము. ఇక్కడ దగ్గరగా ఇది కొడదాం అనుకుంటే మాకు ఇక్కడ అన్ని రాళ్ళు ఉన్నాయన్నమాట. ఈ రాళ్ళల్లో కొడితే అది అసలు ఇది దిగడంలే, ఈ కడ్డీనే బెండ్ అయిపోతుంది తప్ప లోపలికి అయితే పోవడంలే. ఎందుకంటే ఇప్పుడు చూసుకున్నాం అనుకో, రేపు మళ్ళీ ఫ్యూచర్లో అయితే ఈ కడ్డీలు పనికిరావు. సో అందుకని మేమైతే ఇది క్యాంప్ ఎగిరిపోకుండా 4 పక్కల 4 రాళ్ళు అయితే పెట్టినా. చూపిస్తారండి. చూడండి, ఇక్కడ ఒక రాయి పెట్టినాము, ఇక్కడ కూడా ఒక రాయి పెట్టినాము, ఇక్కడ ఒక రాయి. మొత్తం 4 పక్కల అయితే 4 రాళ్ళు పెట్టేసినాము. మొత్తానికైతే క్యాంప్ రెడీ అయిపోయింది. సాయి కుమార్, ఎట్లా అనిపిస్తుంది సాయి కుమార్? ఇది ఫస్ట్ టైం చూస్తున్నాను, బాగా ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ చేస్తున్నాను. ఎలా ఉంటుందో తెలియదు. ఇది క్యాంప్ అయితే బాగుంది. దీంట్లోనే పడుకోవాల్సింది మనం ఇంకా రాత్రి. సో ఇప్పుడైతే ఇంకా వంటకు ప్రిపేర్ చేద్దామా? సరే, ఓకే. సో ఇప్పుడైతే ఇంకా మేము దీనికి చికెన్ మసాలా కలిపి కొద్దిసేపు ఒక 10-15 నిమిషాలు వచ్చి దీన్ని నానబెట్టేస్తాము. ఎందుకంటే డైరెక్ట్ మనకు చికెన్ చేసుకునేకి నాకు వంట రావు, అదేవిధంగా నీకు వస్తాయి తమ్ముడు వంట రాదమ్మా. మా ఇద్దరికి వంటలు సరిగా రావు. అందుకని మేమైతే దీన్ని చికెన్ పకోడాలా కలిపేస్తాము. ఒక గుండెకాయ అయితే వేసినాడు, దాన్ని సైడ్ చేద్దాము. దీన్ని వచ్చేసి మన దగ్గర కడ్డీలు ఉన్నాయి కదా, ఆ కడ్డీలు వేసి కాల్చుకుందాము. అందుకు దీన్ని వచ్చేసి సైడ్ చేద్దాము. ఇంకా మిగిలినవి మాత్రం కలిపేసుకుందాం దీన్ని. ఫ్రెండ్స్, మొత్తానికి మనమైతే ముక్కకు మసాలా బాగా పట్టేటట్టు కలుపుకున్నాం ఫ్రెండ్స్. చూడండి, ముక్క మొత్తం ఎర్రగా నిగనిగలాడుతుంది. సో ఇంకా మిగిలింది వచ్చేసి ఈ గుండెకాయే. ఈ గుండెకాయని మనమైతే ఇంకా కడ్డీలు వేసి కాల్చుదాం. అందుకంటే ముందు మనము పొయ్యి రెడీ చేసుకోవాలా. ఎందుకంటే వాతావరణం చూసినారు కదా, మొత్తం కూడా ఫుల్ మేఘాలు అయితే ఉంది.
ఏ క్షణం వాన పడుతుందో తెలియదు. సో వాన పడినా ఇబ్బందిలే, ఎందుకంటే మన దగ్గర టెంట్ ఉంది, టెంట్లో పోయి పడుకోవచ్చు. సో ఇప్పుడు మనకి వాన పడకముందే పొయ్యి రెడీ చేసుకుంటే పొయ్యిలో మనము ఇది ఊరికే చికెన్ అంతా వేస్ట్ అయిపోతుంది, దీన్ని చేసుకొని తినచ్చు. రెడీ అయిపోతే క్యాంప్లో కూర్చొని తినచ్చు. సో ఇంకా పొయ్యి అయితే రెడీ చేసుకునేద్దాం. చెయ్యి మండుతాను ఫ్రెండ్స్. మనం ఇప్పుడు ముందర ఒక కొలను ఉంది, అక్కడ వెళ్ళి. సో ఇప్పుడైతే ఇంకా చికెన్ కలిపినాడు, నాకంటే ఎక్కువ కలిపింది ఆపులాడే. సో దానివల్ల చెయ్యి కొంచెం మండుతుంది అనమాట. చెయ్యి మండుతుంది కాబట్టి ఇంక ఇద్దరము కడుక్కోవడానికైతే దగ్గరలో ఒక చిన్నది చెరువులాగా అవుతుంది, దాని దగ్గరికి అయితే పోతాము. దానికైతే కడుక్కునేసాం ఫ్రెండ్స్. సో లొకేషన్కి తగ్గట్టే ఇక్కడ బాగా చెరువు కూడా మాకు సహకరిస్తుంది, ఎందుకంటే ఇక్కడ నీళ్ళు కడుక్కోవడానికి కూడా చాలా హెల్ప్ఫుల్ అవుతాయి. సో ఇంకా మళ్ళీ అయితే క్యాంప్ దగ్గరికి అయితే వెళ్ళిపోదాము. మెయిన్ ఇంకా టాస్క్ వచ్చేసి ఇక్కడ బండరాళ్ళు అన్నీ తీసుకుపోయి క్యాంప్ వేసుకోవాలా, ప్లస్ కట్టెలు కూడా. కట్టెలు వానకి నానంటే అవి మండుతాయి లేదు, అదొక పెద్ద క్వశ్చన్ మార్కు. సో ఆ రెండు ఇప్పుడు మా ముందున్న పెద్ద టాస్క్ అనమాట. చూడండి లొకేషను ఎంత బాగుందో, మొత్తం చుట్టూ కొండలు ఉన్నాయి. ఇక్కడ వచ్చేసి బండలు, ఆడ మేము ఇప్పుడు నీళ్ళు కడుక్కున్నా అని చెప్పాం కదా, ఇక్కడ చిన్న గుంత ఉంది. అదేవిధంగా అక్కడ దగ్గరలో చిన్నది చెక్ డ్యామ్ లాగా అయితే ఉంది, అందుకని నీళ్ళు అయితే ఇక్కడ మాకు స్టోర్ ఉన్నాయి. ఆ చెక్ డ్యామ్ లేకుంటే అసలు ఇక్కడ నీళ్ళు నిలబడేవి కాదు. సో ఇదన్నమాట లొకేషను. ఇంకా మన క్యాంప్ వచ్చేసి ఇక్కడ ఉంది ఫ్రెండ్స్. ప్రజెంట్ అంటే ఇక్కడ కట్టెలు ఉన్నాయి ఫ్రెండ్స్. మనం దీని ద్వారా ఇప్పుడు క్యాంపింగ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. వంట చేసుకోవాలన్నా ఏదైనా చుట్టుపక్కల అనేది కట్టెలే ఫ్రెండ్స్. కట్టెలు అయితే ఫుల్గా ఉన్నాయి, కొన్ని కంప కట్టెలు ఉన్నాయి, అదేవిధంగా ఏదైనా ముళ్ళ కట్టెలు ఉన్నాయి. లాక్కో ఓకే అండి సార్. కూడా అక్కడ మండదని మేమైతే చిన్న గుంతలాగా ఉంది మాకు, ఈ గుంతలో కట్టెలు పెట్టేస్తే కొంచెం మంట అయితే రగులుకుంటుంది, లేదంటే ఈ గాలికి అసలు మండవు కట్టెలు. పాముల పాడు ఉండొచ్చు ఫ్రెండ్స్, చూసి తీసుకోవాలి ఫ్రెండ్స్ రాళ్ళు. అంటే దీని కింద చిన్న చిన్న తేళ్ళు ఉంటాయి. నా ప్రీవియస్ వీడియోలు క్యాంప్ వీడియోలు చూసినట్టయితే అట్లా లేపుతానే సన్న సన్న తేళ్ళు అయితే పరిగెత్తున్నాయి. దీంట్లో అయితే ఏం తేళ్ళు లేవు, కానీ ఇవి ఉన్నాయి, ఏమంటారు వీటిని, సాలిపురుగులు అయితే ఉన్నాయి. సో ఇక్కడైతే పోయి పెట్టేద్దాం. ఇంకా ఈ రెండు సందులో పెడతాం, ఆడే పెట్టేసి. సో మొత్తానికి అయితే పొయ్యి రెడీ అయిపోయింది. సో గాలి తోలకుండా ఇది చూడండి, మా క్యాంప్ గాలికి చక్కర్లు కొడుతుంది, పైకి లేసేసింది, పొలిటీలు కొడుతుంది. దీనికి చిన్న రాళ్ళు అయితే సరిపో, ఇంకా పెద్ద రాళ్ళు తీసుకొచ్చి పెట్టాల్సిందే. చూస్తున్నారు కదా గాలి కొట్టకపోతుంది అసలు, వారి నుంచి వారికి స్టాండ్ గీండ్ అన్నీ కొట్టకపోతున్నాయి. లేన్ ఈ సన్నరాలు అస్సలు తట్టుకో దీనికి. క్యాంప్ మొక్కమే మారిపోయింది, ఈ పక్క తిప్పు కూడా. ఈ గాలికి ఇట్లా కట్టరాలు కూడా నాకు తెలిసి నిలబడవు. ఇంకొక కట్టరా పెట్టేస్తే మెయిన్ ఇటు సైడ్ గాలి వస్తుంది కాబట్టి అది అప్పుడే లేచిపోయింది పైకి. ఇక్కడ ఇంకోటి పెట్టేస్తే సెట్. ఇది పట్టుకో, గట్టి పట్టుకో. అది అట్లా, అది అట్టే పెట్టేలే, అది పెట్టేసి మసి ఏం కాదు. ఒకవేళ ఇక్కడ కడ్డీలు దూరింటే మనకి ఎంత అవసరం లే, కడ్డీలు పోయాకి మొత్తం కూడా రాళ్ళు చూడండి, ఈ రాళ్ళలో కడ్డీలే దూరడంలే. నెక్స్ట్ టైం ఇంకో పెద్ద కడ్డీలు తెచ్చుకోలేదన్నా. ఇంకొక సైడ్ పెండింగ్ పడింది, ఇటు సైడ్ పెట్టేస్తే సెట్. ఈ పక్క పెట్టి ఇంకో రాయి పెట్టి దీని మీద పెట్టి, ఎందుకంటే ఒక్క సైడ్ లేచిపోయినా మొత్తం క్యాంపే ఇప్పుడు మీరు చూసినా కదా పొలిటీలు కొడుతుంది. అట్లా కడ్డీలు కూడా పైకి నిలుపుకున్నాయి రండి. పెట్టేద్దాము. వచ్చిందంటే
మొత్తానికైతే సెట్ అయిపోయింది. ఓ కంప కట్టెలు కూడా తీసుకొచ్చిన, ఇవైతే భారీగా రగులుకుంటాయేమో చూడాలా. సో ఇవన్నీ వేసి పెద్ద చిట్లా కుప్ప వేస్తాం ఈరోజు మేము ఇద్దరము. ఏం తమ్ముడు చిట్లా కుప్ప వేసామా? సరే వేద్దాం. దీంట్లో ఇంకా పైనుంచి ఇక్కడ కూర్చొని కాల్చుకోవాలి మనం. పెద్ద మంట వేసి పైనుంచి కాల్చుదాం. సో మొత్తానికైతే క్యాంపులోకి నేను వచ్చేసిన, నేనైతే ఛాన్సార్లు వచ్చిన. సో సాయి కుమార్కి ఇదే ఫస్ట్ టైం క్యాంప్లోకి రావడము. సో ఎట్లా అనిపిస్తుంది సాయి కుమార్ ఇది క్యాంప్? ఇప్పుడు ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ చేస్తున్నాం కాబట్టి ఒక బాగున్నాను ఫ్రెండ్స్, ఒక కొత్త ఎక్స్పీరియన్స్గా ఉంది. సో ఆ రాళ్ళు ఆ కంపలన్నీ మోసలో నీళ్ళు దప్పికేస్తున్నాయి. సో నీళ్ళు అయితే తాదాము. చిన్న గుడారం లాగా అనిపిస్తుంది. ఎంత వాన వచ్చినా కూడా వాన రాకంటే ఇది వేస్తాము, దోమలు రాకుండా. వాన వస్తే నీళ్ళు వాపలు రాకుండా ఇది క్లోజ్ చేస్తాము. సో ఇంకేం సాయి కుమార్ విశేషాలు? మాది రాయచోటి అన్న నాకు ఒక 12 years నుంచి తెలుసు ఫ్రెండ్స్. ఇప్పటికిప్పుడు అనుకొని ఇప్పుడు క్యాంప్ చేస్తున్నాం ఫ్రెండ్స్. ఇప్పుడు సో పొద్దున్నే అయితే అప్లోడ్కి ఇన్స్టాగ్రామ్లో రిప్లై అయితే ఇచ్చిన. ఇప్పటికిప్పుడు మేము ఏదన్నా అడ్వెంచరస్ వీడియోలు చేయాలంటే అంత టైం లేదు కాబట్టి సో క్యాంపింగ్ వేద్దాము, కొంచెం వెరైటీగా కొత్తగా అనిపిస్తుంది. అదేవిధంగా ఏదైనా తింటాడని చెప్పేసి నేనైతే క్యాంపే ప్రిఫర్ చేసిన. సో ఇలా క్యాంప్ ఇదేనా ఫస్ట్ టైం? ముందు ఎప్పుడన్నా ఎవరికన్నా? ఇదే ఫస్ట్ టైం. ఎందుకంటే చాలామంది ఇట్లా క్యాంపులో తొడగపోయే తక్కువ అనమాట. నన్ను కూడా ఇంతవరకు ఎవరు ఇన్వైట్ చేయాలా. ఎవరన్నా యూట్యూబర్స్ ఇన్వైట్ చేసి ఖచ్చితంగా వెళ్తా. అలాంటి యూట్యూబర్లో ముందు నాయిరెడ్డి అన్న అయితే నన్ను ముక్కొండ దగ్గర క్యాంపింగ్కి పిలిచినాడు అనమాట. సో నాయిరెడ్డి అన్నతో ఫస్ట్ టైం క్యాంపింగ్ చేసిన. తర్వాత ఒక సబ్స్క్రైబర్గా ప్లస్ ఫాలోవర్గా నన్ను ఎన్ని రోజుల నుంచి అభిమానిస్తాను అనమాట ఇతను. సో అతనితో కలిసి క్యాంప్ వేయాలనుకొని ఈరోజు క్యాంప్ అయితే వేసినాము. ఇక్కడ ఉన్నాయి. సో దీంట్లో ఇంకా మొత్తము పీసులు అనేవి పెట్టేసి కాల్చాలి. ఇంకా సో ఇప్పుడైతే ఈ చికెన్ గుండెకాయ ఉంది కదా, గుండెకాయని వచ్చేసి ఈ కడ్డీకి పెట్టుకొని కాల్చుతాము కదా. ఇదైతే తొందరగానే కాలిపోతుంది. సో ఇదైతే రెడీ అయిపోయింది చూడండి, మళ్ళీ ఉంది ఇది. అది కడ్డీ లాగేసి పైకి వరుసగా దాంట్లో ముక్కలు పెట్టేస్తాను. ఈడబెట్టేసి ఈడబెట్టి మళ్ళీ మడిచేద్దాం. ఆడొకటి పెట్టేసి అంతే. సో రెండు గాలికి లైటర్లు కూడా వెలగట్లే. ఈ సన్న కట్టలు తగిలితే అది ఆటోమేటిక్గా రగిలిపోతుంది. పేపర్కు ఈ పేపర్ కూడా ఫుల్ నానింది, మండుకొని అంటాను ఇది. సో దీన్ని అయితే ఇంకా లాక్ చేసుకుంటే ముక్కలు అయితే కిందికి రాకుండా ఉంటాయి. మొత్తం లాస్ట్కి దబ్బేసి సో కడ్డీ ఇది రెండు అయితే ఓకే అయిపోయినాయి. మొత్తానికైతే చిట్లా కుప్ప మొదలైపోయింది. జాగ్రత్త, జాగ్రత్త పట్టుకో, కాలుతాయి. ఇంకా వదిలేసాను కిందికి. అది కెమెరాకి వస్తుంది. సో చాలాసేపు కష్టపడినాక మాకైతే రొంత మంట అయితే మలిగింది. బాగా కట్టెలు అయితే ఫుల్గా నానిపోయినాయి. అందువల్ల అసలు చుట్టుపక్కల ఉన్న పేపర్లు అయితేనేమి అన్నీ తెచ్చేసినాము. కానీ అంత మండటలే, కొద్దిసేపు ఉంటే ఇంకా అన్నీ రగులుకొనేస్తాయి.
కట్టెలు అనేవి తడిగా ఉన్నాయి, అందువల్ల మాకు ఫైరింగ్ అనేది లేట్ అయింది. అంటే ఈ టైంకి ఎప్పుడు అయిపోవాల్సింది. కడ్డీస్ ఎక్కినాం కదా, అది ఆడుందో ఇటు చీకట్లో. ఇదైతే ఫాస్ట్ కాలిపోతుంది, ఇది కాల్చేద్దాము. ఆ చికెన్ కాలేలోపు ఇది ఇట్లాంటి 10 కాలిపోతాయి. ఏందో వింతగా అరుస్తున్నాయి, ఏంటి ఈ సాయి కుమార్ అని ఐడియా ఉందా నీకు? అవి బెల్లాయి అంటారు. బెల్లాయిలా? బెల్లాయిలు సేమ్ పావురం టైప్లో ఉంటాయి, కాకపోతే అవి అడవి ఒక నాటుగా ఉంటాయి ఫ్రెండ్స్. సో నేను ముందు క్యాంప్ వేసిన, కానీ ఇట్లా అరిసే పక్షులు ఫస్ట్ టైం కొత్తగా అయితే వింటాను నేను. ముందు వచ్చేసి కోయిలలు ఉంటాయి కదా, ఆ సౌండ్ అయితే విన్నా. చూడండి ఆకాశం మొత్తం ఎవరో బ్లూ కలర్ పెయింట్ కొట్టినట్టు మొత్తం కూడా బ్లూ కలర్ అయితే ఉంది. వర్షం అయితే ఇంకా స్టార్ట్ అవ్వాలా, స్టార్ట్ అయితేనా అప్పుడు అసలు సినిమా కనపడుతుంది. వర్షం స్టార్ట్ అయ్యేలోపు మొక్కలు కాల్చుకొనేస్తే చల్లగా పోయి క్యాంప్లో కూర్చొని తినేస్తాం. శాఖం ఎందుకు వస్తుంది సాయి కుమార్? సైడ్ సర్దుకో, ముందు కంటే ఎక్కువ మండుతుంది ఇది కూడా. ఇప్పుడు అసలు లేని చిట్లాకుప్ప అంటే ఇట్లా రగలాల సుమారు గంట సతాయించింది మాకైతే. దూరం పెట్టుకో చెయ్యి. చూడండి ఎంత మంట, ఒక మనిషి ఎత్తు అయితే మంట రగులుకుంటాను పైకి. నేను ఫస్ట్ టైం ఇలా క్యాంప్ వేయడము, ఇలా చికెన్ ముక్కలు క్యాంప్లో ఫైరింగ్ మీద కాల్చి తినడం ఫస్ట్ టైం ఫ్రెండ్స్. ఇంతకుముందు ఇంట్లో తినడం కానీ ఇలా ఎక్స్పీరియన్స్ అవ్వడం ఫస్ట్ టైం ఫ్రెండ్స్. ముందు ఎప్పుడు ఫ్రెండ్స్తో తినలా సాయి కుమార్? లేదన్న, ఇప్పుడు మీ ఫ్రెండ్స్తో ఎప్పుడన్నా బయటికి ఇట్లా పోయి? ఇట్లా ఎప్పుడైనా లేదు, ఎప్పుడైనా రెస్టారెంట్స్ వాటిలో తినడం తప్ప. ఇలా క్యాంపింగ్లో మాత్రం తినడం అనేది ఒక మంచి అనుభూతి చెందడం జరిగింది. ఇట్లా కట్టెల్లో అయితే ఇప్పుడు కాల్చుకొని తినలా. చూడండి గుండెకాయ అయితే కొంచెం బాగానే కాలింది. ఇంకా ఆడాడ దీన్ని ఏమంటారు, దీంట్లో నెమ్ము ఉంటుంది కదా, అది పోవాలా, కాల్చుతాము. ఇంకా దాని పరిస్థితి చూద్దాము. సో ఇవి కూడా నల్లగా అయినాయి, బాగా ఉడికినా లేదో ముక్క తీసి చూస్తే తెలుస్తుంది. సో మొత్తానికైతే చాలాసేపు కష్టపడి ముక్కలు అయితే కాల్చినాము. ఇవి ఎట్ట కాలినాయో లేదో చూడాలా, చెక్ చేద్దామా సాయి కుమార్? చెక్ చేద్దాం. ఎట్ట కాలినాయి ఏమో, దీని పరిస్థితి చూడాలా. సో చాలా చీకటిగా అవుతుంది ఇక్కడ. లైట్ పట్టుకోవాలి సైడ్. దీనికైతే మనకి లైట్ ఖచ్చితంగా కావాలా. ఇట్లా సైడ్కి పట్టుకునేదా? వద్దు వద్దు, లైట్ ఉందిలే, పురుగులు వస్తాయి, మళ్ళీ క్లోజ్ చేసేయాలి మనము. సో లైట్ అయితే తెచ్చుకున్నా, అది ఆపేద్దాం, ఇది ఎందుకు పనికిరావు. ఈ లైట్ వల్ల అంతా కొంచెం చీకటిగానే ఉంటుంది. దీనికి మొత్తం కూడా చూడండి తక్కువనాయి, దీనికి ఫుల్ మంట అయితే వచ్చింది. తిని చూడు ఒకసారి, బాగా ఉడికిందే. ఇది ఒక్కటి ఉడకలా, ఇది మధ్యలో ఉడకలా, ఇంకా కొన్ని చుట్టుపక్కల కొన్ని ఉడకలా. వీటిని అయితే మళ్ళీ కాల్చాల్సి ఉంటుంది. నల్లగా ఉడికినవి మాత్రం తిందాం. ఇప్పుడు ఇంట్లో తినడం కన్నా ఇక్కడ ఒకసారి క్యాంపింగ్ చేసి చూడడం అనేది నాకు ఫస్ట్ టైం ఫ్రెండ్స్. అది కూడా అన్న తరపున కాబట్టి నాకు ఒక మంచి అనుభూతిగా ఉండిపోతుందని అనుకుంటున్నాను. సో మామూలుగా అయితే ఈ క్యాంప్కి వేయడానికి లైట్లు కూడా తీసుకున్నాను నేను, కానీ ఇంట్లో మర్చిపోయినా. పవర్ బ్యాంకులు అన్నీ తెచ్చిన, కానీ చూడు పవర్ బ్యాంకులు అన్నీ తెచ్చుకున్నా, కానీ మెయిన్ లైట్లు ఇక్కడ మొత్తం వేసుకోవచ్చు. నెక్స్ట్ వీడియోలో మీకు ఆ లైట్లు చూపిస్తాను. అవి కలర్ ఆర్జీబీ లైట్స్ అంటాం కదా, ఆ లైట్స్. సో ఈ వీడియో అయితే ఇంకా మిస్ అయిపోయినాం ఆ లైట్లో. పురుగులు వచ్చేస్తాయి లోపలికి, చూడండి దోమలన్నీ. ఎత్తిన సాయి ఒకసారి ఎట్టుందో చెప్పు. దీంతో ఇబ్బందిలే, గుండెకాయ కాబట్టి ఇదైతే బాగానే ఉంటుందన్న, బాగానే ఉడికిపోయింటుంది. ప్లేట్ లాగా ఉంది చూడు, ఇంట్లో పెట్టేసి నేను తీస్తాను.
సో చిన్నది ప్లేట్ అయితే ఇచ్చిన. ఇది మామూలుగా ప్లేట్ వచ్చేసి రైస్ కుక్కర్ లోపల వస్తుంది కదా, ఆ ప్లేట్ అనమాట ఇది. దీంట్లో ఉడికినట్టు దీంట్లో పెట్టేసి, ఇంకా కొంచెం చికెన్ ఉంది, అదేవిధంగా దీంట్లో ఉడకనట్టు అట్లే పెట్టేసి మళ్ళీ ఉడికిస్తాం దీన్ని. వేసేసాయి ఉడికినట్టు మాత్రం ఇది. ఫ్రెండ్స్ మనం ఇప్పుడు ఈ ఉడికిన సపరేట్ ప్లేట్లో వేసుకోవాలి ఫ్రెండ్స్. ఉడకనైతే కానీ కొంచెం నల్లగా ఉంటాను, ఇదైతే బాగా అవి వేసేయాలి. అంతే. ఆ మంట కూడా మళ్ళా మండించుకోవడం చాలా కష్టము. సో ఇప్పుడైతే మళ్ళీ కాల్చేకి వెళ్తాము. మనం వచ్చేలో దోమలు పురుగులు అన్నీ పండగ వచ్చాయి. సో అందుకని మూసేసి అయితే ఆడ క్యాంప్ దగ్గరికి వెళ్ళిపోదాం. మళ్ళీ అది మంట దగ్గరికి. కారం అయితే ఫుల్గా ఉంది. ఇక్కడైతే పాము పంది కుక్క ఏదో లోడినట్టుంది లోపలికి, చాలా గుంత అవుతుంది ఇది. చిట్లా కుప్ప అయిపోయింది మొత్తము క్యాంపులో, చిట్లా కుప్ప. బోధకైతే పెట్టినాం అగ్గి, ఆ కట్టెలు మళ్ళీ రగులుకోలేదని. హై కుక్క వచ్చింది, కుక్క వచ్చింది చూడండి. బోధ అయితే బాగా ఉపయోగపడుతుంది మాకు. ఆ పాట మేము ఏదో కష్టపడతా అంటే కుక్క చూడండి మమ్మల్ని ఎక్కడి నుంచి వచ్చింది, వెతుకుతుంది చుట్టుపక్కల ఏమైనా ముక్క దొరుకుతుందని. సో ఇప్పుడైతే మళ్ళీ కాల్చినాము రెండోసారి. ఇవైతే తిన్నాము. చేపలు అయితే ఇంతసేపు పట్టవు, చికెన్ కాబట్టి చికెన్ ఎట్లా లేట్ అయింది. ఈసారి బాగా గాలినాయి. సార్ బాగా కాలినట్టు అంటే మొత్తం నల్లగా గాలినాయి ఫ్రెండ్స్. ఈసారి అయితే బాగా నల్లగా కాలినాయి ఫ్రెండ్స్. ఒకసారి తిన్నాను బాగా బొగ్గు అయినాయి ఈసారి, ముందు కంటే బాగా. ఈసారి ఫ్రెండ్స్ మంట బాగా కాల్చినాం ఫ్రెండ్స్. ఇది బోత్త కాబట్టి బాగా కాలిపోయింది. మొక్క కూడా బాగా ఉడికింది, బాగా ఉడికింది ఫ్రెండ్స్. ముక్క అగ్గి మీద కాబట్టి బాగా ఉడుకుతుంది ఫ్రెండ్స్. తినేదానికి కూడా బాగానే ఉంటుంది. ముందుతో పోలిస్తే ఇప్పుడు బాగా ఉడికింది. బాగా ఉడికింది. కుక్క బాగా తినేటప్పుడు రాదు, మేము ఏదైనా కాల్చేటప్పుడు అప్పుడు డిస్టర్బ్ చేసేక. ఇప్పుడు తింటాను, ఇప్పుడు వస్తే దానికి ఒక మొక్క వేస్తాం కదా, అప్పుడు రాదు. ముందు అయితే కొంత మసాలా అనేది కారం చంపేసింది. ఇప్పుడైతే మబ్బులో మనం బండ మీద రాయేసి అగ్గి వస్తుంది, చూద్దాము. ఈ రాయి రాలా, ఇంకో రాయి వేద్దాం. చూసినారా అగ్గి వచ్చింది. సో ఇంకో రాయి వేద్దాము. ఈ రాయి అగ్గి రాలా, అది వచ్చింది చూడండి అగ్గి. సో మొత్తానికి అయితే తినేసినాము. ఇంకా మళ్ళీ చేతులు కడుక్కోవడానికి అయితే దగ్గరలో పొలం దగ్గరికి అయితే పోదాము. సో అక్కడ చేతులు కడుక్కొని వెళ్ళిపోదాము. మొత్తం ఆకాశం అంతా కూడా మెరుస్తుంది. ఇక్కడ చేతి కడుక్కొని వెళ్తాను కాబట్టి ఇక్కడ మబ్బులో కాబట్టి ఇక్కడ ఎక్కువ పడుతుంది. జారితే కొనలో జారి పడిపోతాం, చూసుకొని రావాలి. సో దీంట్లో చూడండి కప్పలు బెక్క అని అరుస్తున్నాయి, కానీ ఒక్కటి కనపడలే, ఓన్లీ సౌండ్ మాత్రమే వస్తుంది. వినండి.
నన్ను విన్నారా? ఎంత ఘోరంగా ఉందో సౌండ్ ఇది. సో ఈ కొలను అయితే మాకు నిజంగా చాలా బాగా ఉపయోగపడుతుంది. చికెన్ పకోడా ఫస్ట్ కారంతో ఒక బాటిల్ అయితే తాగేసిన నేను. ఇంకొక బాటిల్లో అర్థమైతే ఉన్నాయి. సో తాగేకైతే అయ్యే దిక్కు. ఒకవేళ ఈ నీళ్ళు లేకుంటే ఆ నీళ్ళు కూడా వాడేసినాము. సో ఇంకా చుట్టుపక్కల ఏమన్నా వింతగా అనిపిస్తుందేమో ఒకసారి చుట్టుపక్కల రౌండ్ వేద్దామండి. సో మీరు నా వీడియోలో డే టైం హంటింగ్ చూసింటారు, అంటే అన్న కొండల్లో గుహల్లో అట్లా హంటింగ్ చూసింటారు కదా. ఇప్పుడు నైట్ టైం అయితే హంటింగ్ చూద్దురండి. పగలు కంటే రాత్రే ఎక్కువ నాకు ధైర్యం ఎక్కువ అనమాట. సో ఈ చుట్టుపక్కల పెద్ద పెద్ద బండరాళ్ళు కొండలు అయితే ఉన్నాయి. సో ఈ కొండల్లో ఏమున్నాయి ఒకసారి చూద్దాము. సో నైట్ పూట హంటింగ్ అంటే ఏం లేదు, ఇక్కడ మనకి దగ్గరలో కొండలు ఉన్నాయి కదా, ఆ కొండల్లో కానీ ఈ నీళ్ళల్లో కానీ ఏమన్నా మనం రెగ్యులర్గా చూసే వాటికంటే ఏదన్నా వెరైటీగా అనిపిస్తే అది మీకు చూపిస్తాను. సో ఇట్లా వేసాయి ఇక్కడైతే బండరాలు ఉన్నాయి. ఈ బండరాల దగ్గర ఏమన్నా ఉన్నాయేమో చూద్దాము. లేదు. సో సాయి అయితే జేబులో లైట్ వేసుకున్నాడు సేఫ్టీకి, ఎందుకంటే ముందర ఏమున్నాయి కూడా దిక్కు తెలియదు. ఈ రాళ్ళు ఉన్నాయి కదా, ఈ రాళ్ళల్లో మనకు ఏదన్నా వేరేలా అనిపిస్తే వీటిలో మీకు చూపిస్తాను. ఇక్కడైతే నాకేం అనిపించలేదు, జస్ట్ రాయి మీద రాయి ఉన్నది. ఇంకా చుట్టుపక్కల ఏదన్నా చూద్దాము పట్టుకో. ఈ రాళ్ళల్లో అయితే నాకు ఏమంత వెరైటీగా అయితే అనిపించలేదు. అక్కడ చూపి సాయి ఒకసారి. సో ఇక్కడ రాళ్ళు కూడా ఏమనిపించలే, అది జస్ట్ కోసుగా ఉన్నాయి. సో ఇంకా కొంచెం ముందరకు వచ్చిన తర్వాత నాకైతే ఈ బండరాళ్ళు ఏదో కొంచెం వెరైటీగా అనిపించినాయి. సో ఈ రాయి అయితే నాకు ఎందుకో ఇట్లా ఏటవాలుగా అనిపించింది. సో ఇక్కడ ఏముందో చూద్దాం రండి. చూడండి, ఆ రాళ్ళకి ఈ రాళ్ళకి నేను గమనించిన తేడా ఏమంటే, ఇది ఇట్లా స్లోప్ లాగా ఉంది, ప్లస్ ఇక్కడ ఒక గుహలాగా అనిపించింది నాకు. అందుకని దీని లోపల ఏముందో చూడాలనుకుంటాను నేను. మనం ముందే తిరిగింది గుహల టైపే కాబట్టి. ఇక్కడికి వచ్చినాక చూడండి, లోపలికి ఒక చిన్న గుహలోకి పోయిన ఫీలింగ్ అవుతుంది. కానీ ఈ రాయి అయితే ఎప్పటికైనా డేంజర్, ఎందుకంటే కట్ అయిపోయి ఇట్లుంది. సరన్ ఒకవేళ మన మీదకి ఒలిగింది అనుకోండి, ఇంకా మనిషి స్పాట్ డెడ్ ఇలా. సో ఇట్లాంటి చిన్న గుహల్లాగా ఉందిలే అని మనం సాహసం చేసినా కూడా చూసుకోవాలా. ఇక్కడ చూడండి, కప్పలు చూడండి, బండపైకి ఎక్కుతుంది ఇది. దీనికి ఎంత ధైర్యమో. సో ఈ ప్లేస్కి అయితే వీళ్ళు బండలు నాటేసినారు ఇక్కడ, కానీ మన వాళ్ళు దీని బండలు కూడా కొన్ని పాల్గొట్టేసినారు, అటు సైడ్ వెళ్ళిపోవచ్చు అని. సో ఇదైతే ఈరోజు నేను కనిపెట్టిన దాంట్లో ఇది. ఇక్కడ అక్కడక్కడ బొరకలు ఉన్నాయి, కానీ ఏ క్షణాన్ని ఏ పాము వస్తాయో కూడా తెలియదు. సో హంటింగ్లో ఇదైతే గుహ కనిపెట్టినా నేను, ఇంతకంటే ఇంకేం లేదు ఇక్కడ. అన్ని బండరాలే, ఎక్కితే పైకి ఎక్కాలా. ఇప్పుడైతే అంత సాహసం చేయలేం కాబట్టి డైరెక్ట్ క్యాంప్లోకి వెళ్ళి పడుకునేసాం. చూడండి, అట్ట పోయి తిరుక్కొని వచ్చేలోపు పురుగులన్నీ క్యాంప్ చుట్టూ మళ్ళేసినాయి. ఇది వచ్చేసి గొల్లవామ, ఏంటో తెలియదు, అన్ని వింత వింత రకాల పురుగులు అన్నీ చక్కర్లు కొడతాయి దీని చుట్టూ. ఇది చూడండి, ఇంకా పెద్దది ఉంది. ప్రొటెక్షన్ కోసం రెండైతే వేసిన నేను, అయినా సరే ఈ పురుగుల దాడి తప్పేటట్లేదు. చూడండి ఏం పురుగులు ఉన్నాయన్నీ. సో మొత్తానికి అయితే మనం కనిపెట్టిన గుహ అయితే అది. ఎట్లా అనిపించింది సాయి అది? అన్న ఒక థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్ ఉంది. రెండు రాళ్ళ మధ్యలో ఉండడం వల్ల అవును, ఏదో గృహలో విన్నట్టు అది ఒక విచిత్రంగా ఉంది. అది కూడా ఒక రాయి మీద నిలబడినట్టు ఉంది రాయి. ఈ పక్క బండలు ఏవి చూసినా నాకు డౌట్ రాలే, కానీ ఆ రాయి మాత్రం ఇట్లా స్లోప్గా ఉంది. ఎందుకు ఇది ఇట్లా బెండ్ అయి ఉందని పోతే ఆడ ఒక పెద్ద సొరంగం లాగా ఉంది. లోపలైతే మనం వంట కూడా చేసుకోవచ్చు. అంటే ఎప్పుడన్నా ఇట్లా క్యాంపింగ్ వేసినప్పుడు భయంకరంగా వాన వచ్చింది అనుకోండి, అప్పుడు వంట చేసుకోవాలంటే అది మనకు పనికి వస్తుంది. సో ఎప్పుడన్నా అక్కడ ట్రై చేద్దాం. వాన భారీగా వచ్చేటప్పుడు వచ్చి అక్కడ క్యాంప్ వేస్తాం. అయితే బాగా థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్. కాకపోతే కట్టెల ముందే మనం తెచ్చి పెట్టుకోవాలి.
ఈ కట్టెల కళ్ళు నమ్ముకుంటేనే ఈరోజు చాలా లేట్ చాలా అయింది. లేదు. అవును. సో ఫ్రెండ్స్ చూశారు కదా, ఈ వీడియో మీ అందరికి నచ్చిందని అనుకుంటున్నాను. సో నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి. సో ఈరోజు వచ్చేసి సక్సెస్ఫుల్గా సబ్స్క్రైబర్తో క్యాంపింగ్ వీడియో సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయితే చేయడం జరిగింది. ఏం సాయి, హ్యాపీనేనా? హ్యాపీనే ఉన్నాను. అది కూడా ఒక నేను యాజ్ ఏ సబ్స్క్రైబర్ కన్నా ఒక బ్రదర్ లాగా నేను అలాంటి టేస్ట్ చేస్తున్నాను. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. నచ్చినట్టయితే లైక్ చేయండి, మరింత మందికి అయితే షేర్ చేయండి. అందరికీ గుడ్ నైట్. ఇంకా మేమైతే ఇంకా ఈ క్యాంపులోనే పడుకుంటాం నైట్. సో అందరికీ గుడ్ నైట్. ఫ్రెండ్స్.